శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. జై శ్రీకృష్ణ. సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు మరియు విశ్వావసనామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి ఏ రోజు జరుపుకోవాలి? ఇక్కడ 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం సుమారుగా 4 గంటలకు ప్రారంభమైన అమావాస్య 21వ తేదీ సాయంత్రం సుమారుగా 6 గంటల వరకు ఉంది. ఇక్కడ 2 రకాలుగా మనం ఈసారి దీపావళిని జరుపుకోవాలి. పూర్వకాలంలో అయితే నరక చతుర్దశి బహుళ అమావాస్య 2 రోజులు కూడా దీపావళి జరిపే ఆచారం ఉంది. కాలక్రమేణా అది 1 రోజుకు మారిపోయింది. ఈసారి మహాలక్ష్మి పూజ మాత్రమే చేసుకునేవారు 20వ తేదీ సోమవారం దీపావళి జరుపుకోవాలి. అంటే లక్ష్మీదేవికి అనుగ్రహం కోసం పటాసులు కాల్చాలారు. ఎవరైతే పితృతర్పణాలు చేస్తారో వారు 21వ తేదీ మంగళవారం పితృదేవత శాంతి కోసం మరియు పితృదేవత అనుగ్రహం కోసం ఆ రోజున టపాసులు పేల్చి దీపావళిని చేసుకోవాలి. ఈ 2 చేసేవారు 2 రోజులు కూడా టపాసులు పేల్చాలి. అంటే 20/10/2025 సోమవారం మరియు 21/10/2025 మంగళవారం ఈ 2 రోజులు కూడా దీపాలు వెలిగించి టపాసులు పేల్చి మహాలక్ష్మి అనుగ్రహం మరియు పితృదేవత అనుగ్రహం పొంది తీరగలరు. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. బలి చక్రవర్తి విష్ణుమూర్తికి తన యావదాస్తిని దానంగా ఇచ్చినప్పుడు 3 పాదాల ద్వారా బలి చక్రవర్తి 3 రోజులు నేను భూలోకాన్ని పాలించే అర్హత ఇమ్మని విష్ణుమూర్తిని అడగటం, విష్ణుమూర్తి దానికి తదాస్తు అని ఆశ్వీజ బహుళ చతుర్దశి అమావాస్య మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజులలో ఆ బలి చక్రవర్తిని భూమి మీద పాలన చేసేందుకు అనుమతించడం జరుగుతుంది. అంటే నరక చతుర్దశి నాడు బలి చక్రవర్తి భూలోకానికి వచ్చి ఆయన పాలన చేయటం మొదలు పెడతాడు. నరక చతుర్దశి అమావాస్యల్లో ప్రజలంతా ఆనందంగా ఉండటం, లక్ష్మీదేవి పూజలు, తన ఇష్టదైవ పూజలు ఘనంగా చేసుకోవటం, టపాసులు పేల్చటం, దీపాలు వెలిగించటం, రకరకాల రంగులతో ఉన్న టపాసులను పేల్చడం లాంటివి చూసిన బలి చక్రవర్తి మరుసటి రోజు అంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఆనందంగా తిరిగి తన లోకానికి పాతాళ లోకానికి పయనమవటం జరుగుతుంది. అందుకని కార్తీక శుద్ధ పాడ్యమి నాడు కూడా మన ఇష్టదైవాన్ని పూజించుకొని ఇంట్లో తీపి పదార్థాలను మరియు మరికొన్ని రకాల పిండి వంటలను చేసుకుని మనం భుజించడం వలన అవన్నీ ఆ బలి చక్రవర్తికి ఆహారంగా ఒసగబడి బలి చక్రవర్తి యొక్క అనుగ్రహం కలిగి అపమృత్యు దోష నివారణ జరిగి తీరగలదు. కార్తీక శుద్ధ పాడ్యమికి ఉన్న విలువ అది. స్వస్తి. జై శ్రీకృష్ణ.